ఓం నమో వెంకటేశాయ. జూన్ 2వ తేదీ 2026వ సంవత్సరం నుండి గురువు అతిచారంలోకి వెళ్తున్న కారణం చేత ప్రత్యేకించి మగవారికి సంబంధించినటువంటి కొన్ని సమస్యలు ఆడవారి కారణం చేత వచ్చేటువంటి అవకాశం ఉంది. సో మగవారు అంటే దీంట్లో 18 సంవత్సరాల లోపు పిల్లలు మరియు 18 సంవత్సరాల లోపు దాటినటువంటి యువకులు మరియు పెద్దవారు అందరికీ ఈ సమస్య పొంచి ఉన్నది. ఆడవారిని ఏదో చేసినారు అనేటువంటి అనుమానము చేత జీవితాన్ని నాశనం చేసుకోబడేటువంటి అవకాశాలు వీరి జాతకంలో కనిపిస్తున్నాయి. కారణం ప్రస్తుతం భారతదేశం యొక్క దశాచిత్రం కుజ మహర్దశ నడుస్తూ ఉంది. అలాగే గురువు అతిచారంలోకి వెళ్తున్నాడు కాబట్టి మగవారు జూన్ 2వ తేదీ నుండి 2026వ సంవత్సరం నుండి జాగ్రత్తగా ఉండాలి. అది ఎవరైనా సరే, పొలిటీషియన్లు అయినా సరే, పొలిటీషియన్ పిల్లలైనా సరే, మీడియా వారైనా సరే, మీడియా ఓనర్లైనా సరే, మీడియాలో పనిచేసే వారైనా సరే, రాజకీయ నాయకుల పిల్లలు కానీ, రాజకీయ నాయకులు కానీ, అలాగే పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు కానీ, వారి పిల్లలు కానీ, వీళ్ళందరూ జాగ్రత్తగా ఉండవాలను మగ పిల్లవాళ్ళ గురించి మాట్లాడుతూ ఉన్నా. సో జాతకాలం ఎవరెవరి జాతకాల్లో శుక్రుడు రాహువు కలిసి ఉంటారో, శుక్రుడు వ్యయంలో ఉంటాడో, శుక్రుడు శని కలిసి ఉంటాడో, శుక్రుడు 6వ ఇంట్లో 12వ ఇంట్లో ఉంటాడో, శని దృష్టి శుక్రుడి మీద ఉంటుందో, అలాంటి మగవారికి ఇలాంటి సమస్యలు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. పోక్సో కేసులు లేదా ఆడవారిని టార్చర్ పెట్టడం వల్ల కలిగేటువంటి సమస్యలు ఉండే అవకాశం ఉంది. సో దీనికి జాతకపరమైనటువంటి విశ్లేషణ ఒక ఎత్తు అయితే, మరి ఒక ముఖ్యమైనటువంటి కారణం ఏమిటి అంటే ఆడవారి యొక్క వస్త్రాధరణ మీద మరియు ఆడవారి అలవాట్లను బేస్ చేసుకొని వారి మీద తక్కువ ఒపీనియన్తో ఉండడం మగవాళ్ళు చేసేటువంటి అతి పెద్ద తప్పు. ఉదాహరణ, ఒక మినీసో మిడ్డీసో వేసుకున్నటువంటి జీన్స్ ప్యాంట్ టీషర్ట్ వేసుకున్నటువంటి స్లీవ్లెస్ వేసుకున్నటువంటి ఒక అమ్మాయి మీద మగవాళ్లకు సరి అయినటువంటి అవగాహన ఉండడం లేదు. సో ఆడవారి వస్త్రాధరణ మీద, అలాగే సిగరెట్లు తాగుతున్నారు, మందు తాగుతున్నారు అనేటువంటి ఆడవాళ్ళ యొక్క అలవాట్ల మీద వారి క్యారెక్టర్ను అంచనా వేయడం అనేటువంటిది చాలా తప్పు. సో వాళ్ళు ఎలాంటి విధానంలో ఉన్నా కూడా మనము మన బార్డర్లో, మన హద్దులలో ఉండాలి. సో అలాంటి వారికి మనకెంత ఫ్రీడమ్ ఉందో మగవారిగా, భారతదేశంలో పుట్టినట్టు మగవారిగా, ఆడవారికి కూడా అలాంటి ఫ్రీడమే ఉంది. అలాంటి హక్కే మన సమాజము, మన రాజ్యాంగము కల్పించింది అనేటువంటి ఆలోచనను మనము గుర్తుంచుకోవాలి.